యాక్చువల్గా నిజామ్స్ తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంటే. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ మూమెంట్లో కూడా నిజాం ఏరియా ఉంది. మీరు తెలంగాణ మూమెంట్లో సాలార్జంగ్ రిఫార్మ్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే టాపిక్లో మన సిలబస్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత తెలంగాణ హిస్టరీ క్లోజ్ అయిన తర్వాత సిలబస్ డిస్కస్ చేద్దాం. తెలంగాణ హిస్టరీకి తెలంగాణ మూమెంట్కి లింక్డ్ ఏరియా ఎక్కడుంది అనేది. ఓకేనా? హైదరాబాద్ అసఫ్ జాయిస్ అంటే నిజామ్స్, ఈ కింగ్స్, పొలిటికల్ హిస్టరీ ఆర్డర్ అంతా చూస్తే హిస్టరీలో దాన్ని డిస్కస్ చేస్తాం. నిజాం పీరియడ్లో వచ్చిన రెవల్యూషన్స్, నిజాం పీరియడ్లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్స్ ఆర్ అసోసియేషన్స్, వీటిని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ తెలంగాణ మూమెంట్లో కూడా డిస్కస్ చేస్తాం. సో హైదరాబాద్ నిజాంకి సంబంధించినంత నిజాం మీద ఇండియన్ గవర్నమెంట్ అటాక్ చేస్తే దాని ఆపరేషన్ పోలో అంటాం. సో ఆపరేషన్ పోలో లాస్ట్ నిజాం పీరియడ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో మెయిన్ థింగ్స్ ఏముంటాయి అంటే తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉంటుంది. తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది మూమెంట్లో ఉంది, అట్ ది సేమ్ టైం హిస్టరీలో ఉంటుంది. అందుకని నేను హిస్టరీ మూమెంట్ కలిపే క్లోజ్ చేస్తాను నేను మీకు. అంటే మీరు రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండింటిని కంబైన్డ్గా పోవాల్సి ఉంటుంది. హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ సపరేట్ టాపిక్స్గా మీరు చూడొద్దు, కంటిన్యూగా చదువుకుంటూ పోండి. ఓకేనా? తెలంగాణలో ఎవేకింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి. తెలంగాణలో ఎవేకింగ్ అంటే ఏంటి? చాందా రైల్వే ఇన్సిడెంట్ అంటాం. ఎవరి పీరియడ్లో అవుతుంది చాందా రైల్వే ఇన్సిడెంట్? మీరు మహబూబ్ అలీ ఖాన్ అంటే నిజాం పొలిటికల్ హిస్టరీలో వస్తుంది. తెలంగాణలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డిస్కస్ చేస్తాం. ఎక్కడ డిస్కస్ చేస్తాం? తెలంగాణ ఎకానమీలో డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో ఇండస్ట్రీస్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఎకానమీలో కూడా కొంత ఏరియాస్ మనకి ఏమవుతున్నాయి, కొంత ఏరియా కవర్ అవుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సరే. సో 1724 to 1948 సెప్టెంబర్ 17th అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఆగస్ట్ 15th 1947లో వస్తే తెలంగాణకి హైదరాబాద్ స్టేట్కి ఎప్పుడు వచ్చింది? 1 year లేట్గా వచ్చిందండి. సో హైదరాబాద్ స్టేట్కి ఎస్పెషల్లీ తెలంగాణకి ఈ 1 year పీరియడ్లో జరిగినంత అన్యాయం ఇక్కడ జరిగిన అట్రాసిటీస్ ఎక్కడ జరుగుండవు. మన 1956 ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ తర్వాత చాలా వైలేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం మనం. అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ వైలేషన్స్ ఉన్నాయి, దాంతో 1969 తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందంటాం. కానీ 1947 ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ చేస్తే 1948 పీరియడ్లో తెలంగాణలో ఒక 40,000 తెలంగాణ పీపుల్ని ఇండియన్ గవర్నమెంట్ చంపుతుంది, ఇండియన్ ఆర్మీ చంపేస్తుంది. దీని మీద మనం ఒక కమిటీ కూడా అపాయింట్ చేసుకుంటాం, పండిట్ సుందర్లాల్ కమిటీ అని. తెలంగాణలో ఇండియన్ ఆర్మీ చేసిన అట్రాసిటీస్ మీద పండిట్ సుందర్లాల్ కమిటీ అపాయింట్ చేస్తాం మనం. అంటే అన్ని అట్రాసిటీస్ మనకి ఎప్పుడు సంతోషం మిగలదు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, 48లో మనం తెలంగాణ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తే ఈ పీరియడ్లో చంపారు. తర్వాత ఏమవుతుంది అంటే 1948 టు ఎలక్షన్స్ ఎప్పుడైతే 1952 ఈ పీరియడ్లో జేఎన్ చౌదరి రూల్ చేస్తాడు. అండ్ ఎవరు రూల్ చేస్తాడు? వెల్లోడి అనే ఆయన రూల్ చేస్తాడు. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ రూల్ చేస్తారు. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వీళ్ళు చేసినంత డ్యామేజ్ ఎవ్వరు చేయరు తెలంగాణకి. పాయింట్ అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మీకు 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ వస్తుంది, అంతే కదా? తెలంగాణ ఎప్పుడు ఫామ్, హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవుతుంది? 1948 సెప్టెంబర్ 17th. సో ఫస్ట్ ఎలక్షన్స్ అయ్యేది 1952. జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఇండియాలో 1952. సో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ తెలంగాణకి చాలా క్రూషియల్ పీరియడ్. ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందంటే ఇక 1947 1948లో హైదరాబాద్కి సంబంధించిన ఎంఐఎం పార్టీ లీడర్స్ మనం ఏమంటాం? రజాకార్స్. ఈ రజాకార్స్ వర్సెస్ తెలంగాణ పీపుల్, రజాకార్స్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఈ డిస్టర్బెన్స్లో చాలామంది హిందూస్ అండ్ ముస్లిమ్స్ పోతారు. 1948లో హైదరాబాద్ ఇండియాలో మెర్జ్ అయిన తర్వాత ఎవరు అటాక్ చేస్తారు? ఇండియన్ ఆర్మీ వచ్చి అటాక్ చేస్తారు. ఇండియన్ ఆర్మీ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి వీళ్ళ మీద అటాక్ చేసి హిందూని లేపేస్తారు. ఎంఐఎం రజాకార్ల మీద అటాక్ చేసి ముస్లింలను లేపేస్తున్నారు. నియర్లీ 40,000 మెంబర్స్ చనిపోతారండి ఈ పీరియడ్లో. ఓకేనా? నెక్స్ట్ చూస్తే అదే మీరు చూస్తే 1948లో ఇండియాలో మెర్జ్ అయినాం కదా మనం.
1948లో మెర్జ్ అయిన తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ లేవు, 1952 దాకా ఎలక్షన్స్ లేవు. సో ఈ పీరియడ్లో ఎవరు వస్తున్నారు? జేఎన్ చౌదరి అని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఎవరు అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది? మిలిటరీ. ఎక్కడైనా మిలిటరీ ఆఫీసర్ సీఎం అయితే ఎట్లుంటుంది? మిలిటరీ దేన్ని ఫోకస్ పెడుతుంది? వెల్ఫేర్ గురించి డిస్కస్ చేస్తుందా? లా అండ్ ఆర్డర్ అంటదా? లా అండ్ ఆర్డర్ అంటే ఎవడైనా గట్టిగా మాట్లాడితే కొట్టుడు తప్ప ఇంకేం లేదు. వెల్ఫేర్ మెకానిజం అసలు లేనే లేదు తెలంగాణలో. ఇండియాలో ఈ కండిషన్ మీకు ఎక్కడే కనిపించదు. ఇంత ఫ్రీడమ్ ఫైట్ జరిగింది కదా, మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఎవరిని పట్టుకొస్తున్నాం? వెల్లోడి అని ఒక సివిల్ అడ్మినిస్ట్రేటర్ని పట్టుకొస్తాం. వీడు ఐసీఎస్ ఆఫీసర్, అప్పట్లో ఐసీఎస్ అనేటోళ్ళు, ఐఏఎస్. వీడేం చేసేటోడు అంటే మొత్తం తెలంగాణకు సంబంధించిన జాబ్స్ అన్నీ ఆంధ్ర నుంచి, మద్రాస్ స్టేట్ నుంచి, నార్త్ ఇండియా నుంచి నింపి పడేస్తున్నాడు. తెలంగాణలో జాబ్స్ అన్నీ ఫస్ట్ పోవటం వల్లైంది వెల్లోడి పీరియడ్లోనే. తర్వాత 1952లో ఏమవుతుంది? ఎలక్షన్స్ అవుతాయి కదా. ఎలక్షన్స్తో ఎవరు వస్తుంది? గవర్నమెంట్. బూర్గుల. తెలంగాణ హైదరాబాద్ ఫస్ట్ సీఎం ఎవరు? బూర్గుల. కానీ వెల్లోడి చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడండి. పాయింట్ అర్థమవుతుందా? వెల్లోడి కంటిన్యూ అవుతాను. సో ఈ పీరియడ్లో కూడా మన ఉద్యోగాలు పోతాయి. అందుకని ఏం జరుగుతుంది? 1952 బూర్గుల పీరియడ్లో ఏ మూమెంట్ చేస్తాం మనం? ముల్కీ మూమెంట్ చేస్తాం 1952లో. 1952లో ఎలక్షన్స్, హైదరాబాద్లో ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం అదే 1952లో ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక తెలంగాణలో ముల్కీ మూమెంట్. అంటే మనకి ఉద్యమాలు కొత్త కాదని అర్థం. అంటే ఈ 1948 దాకా మనం ఎవరి పీరియడ్, ఎవరి దగ్గర ఉంటాం? హైదరాబాద్ నిజామ్స్ దగ్గర. 1948 to 52 దాకా డిస్టర్బెన్సే. 1952లో మొదలైతే మళ్ళీ ఏమొస్తుంది? పక్క నుంచి విశాలాంధ్ర మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. విశాలాంధ్ర మూమెంట్ తోటి 1956లో ఏమైతాం మనం? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని తీసిపోయి మెర్జ్ చేసి పడేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ వైలేషన్స్. మళ్ళీ 1969లో సపరేట్ తెలంగాణ మూమెంట్. మళ్ళీ 1972లో జై ఆంధ్ర మూమెంట్. మళ్ళీ 2001లో టీఆర్ఎస్ పెట్టడంతో మళ్ళీ తెలంగాణ మూమెంట్. 2014లో తెలంగాణ ఫార్మేషన్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మనం రెగ్యులర్గా కొట్లాట తప్ప ఏం లేదు మనకిక్కడ. మనం చేసేది ఏంది? ఫైటింగ్. ఎవరితో చేస్తాం? కొన్ని రోజులు మనోడితో చేస్తాం, కొన్ని రోజులు బయటోడితో చేస్తాం, ఎవడోడితో చేస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. నోటిఫికేషన్ల కోసం ఏం చేస్తారు? రోడ్లు ఎక్కుతారు మళ్ళీ. పాయింట్ అర్థమవుతుందా? అంటే తెలంగాణ అంటే ఏంటంటే రోజు ఉద్యమాలు చేస్తూ రైట్. సరే వదిలేద్దాం. సరే. సో మొత్తం మీద ఇది ఎందుకు చెప్తానంటే ఇది నెక్స్ట్ ఏరియాలో చెప్పాలి కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేస్తాను. నెక్స్ట్, సో మనం హైదరాబాద్ నిజాం డైనాసిటీలో ఎంతమంది నిజామ్స్ అనుకున్నాం? నిజామ్స్ 7 నిజామ్స్ అనుకున్నాం, అంతే కదా. సో 7 నిజామ్స్లో ఫస్ట్ నిజాం మీర్ కమరుద్దీన్ ఖాన్. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ సికందర్ జా. నెక్స్ట్ ఎవరు? నాసిరుద్దౌలా. నెక్స్ట్ నెంబర్ 5 అఫ్జల్. ఇక్కడ దాకా వచ్చినాం మనం కదా. నెక్స్ట్ నెంబర్ 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ ఎవరు? ఫైనల్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మానే ఓనే ఉస్మానియా బిస్కెట్ అదే కదా. ఆయన బిస్కెట్ వాడు. హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఈయనండి. వాస్తవంగా ఇన్ని 2 స్టేజెస్లో చూడాలి. ఫస్ట్ స్టేజ్లో హీరో, సెకండ్ స్టేజ్లో విలనేనా. హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఈయన పీరియడ్లో. ఇప్పుడు సెక్రటరీ ఇది ఉందా, అసెంబ్లీ బిల్డింగ్ ఈయన కట్టించిందే. హైదరాబాద్లో ఉన్న డిబిఆర్ మిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయండి. అజంజాహీ మిల్స్, డిబిఆర్ మిల్స్, చార్మినార్ సిగరెట్స్, జిందా తిలిస్మాత్ కూడా ఇక్కడనే. సో ఇట్లాంటివన్నీ మీరు హైదరాబాద్ ఎప్పుడైనా గల్లీల మీద తిరుగుతూ ఉంటే చూపిస్తుంది. కోటి నుంచి అబిడ్స్ ఉందా రోడ్డు, కోటి అబిడ్స్ రోడ్ని ఏ పేరుతో పిలుస్తారండి? విన్నారా ఎప్పుడైనా? తురేబాజ్ ఖాన్ రోడ్. అంటే హైదరాబాద్ తిరగలే మీరు ఇంకా. తురేబాజ్ ఖాన్ రోడ్ అంటే తురేబాజ్ ఖాన్ ఎవరో తెలుసా? 1857 రివోల్ట్లో హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేసిన హీరో తురేబాజ్ ఖాన్. ఆ రోడ్ పేరే పెట్టినండి తురేబాజ్ ఖాన్ అండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్స్, చెరువులు, చాలా డెవలప్మెంట్. కానీ నెక్స్ట్ ఎవరిని కంట్రోల్ చేయలేడంటే ఎంఐఎం పార్టీ రజాకార్స్ని, సాలార్ వాడి పేరేం పేరు, కాసిం రజ్వీని సపోర్ట్ చేసి డ్యామేజ్ అయిపోతాడండి. లాస్ట్కి విలన్ అవుతాడు.
కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎవరి పీరియడ్లో చూస్తాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆయన పీరియడ్లోనే. ఇండియాలోనే ఫస్ట్ ఉర్దూ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, కానీ సెక్యులరిజం మిస్ అవుతుంది. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం మిస్ అయింది అంటే వాడు విలన్ అవుతాడు. సెక్యులరిజం మీన్స్ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూడగలగాలి. ఎప్పుడైనా ఒక రిలీజియన్ కనుక బ్యాలెన్స్ చేయలేదంటే విలన్ అవుతాడు అంతే. అక్బర్ హీరో, ఎందుకు హీరో? అక్బర్కి ఏముంది? సెక్యులరిజం. ఔరంగజేబ్ విలన్, ఎందుకు? సెక్యులరిజం లేదు అంతే. ఎక్కడైనా అట్లే ఉంటుందండి. టిప్పు సుల్తాన్ హీరో, ఎందుకు హీరో? సెక్యులరిస్ట్, హిందూయిజంని సపోర్ట్ చేస్తాడు. ఓకేనా? అంటే రిలీజియస్ బేస్డే అంత పంచాయతీలన్నీ అట్లే నడుస్తున్నాయండి. రైట్, సరే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరికి వచ్చినాం? మీ ఉస్మాన్ అలీ ఖాన్. సో మీర్ కమరుద్దీన్ ఖాన్లో ఫౌండర్, అంతేనా? నెక్స్ట్ ఏం చేస్తాడు? మరాఠాస్కి ఏం పే చేస్తాడు? చౌత్ పే చేస్తాడు, అంతే కదా? సో ఈయన పీరియడ్లో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? బ్రిటిష్కి సపోర్ట్ చేస్తాను అనుకున్నాం. సో అట్ ది సేమ్ టైం మహమ్మద్ షా రంగీలాకి సపోర్ట్ చేస్తాడు, బ్యాటిల్ ఆఫ్ కర్నాల్లా, నాదిర్ షాకి. అంతే, గుర్తుందా ఇదంతా? నెక్స్ట్ ఎవరు వస్తాను ఈ పీరియడ్లో? ముజఫర్ సలాబత్ జంగ్ వస్తారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ క్యాపిటల్ ఏం చేస్తాడు? హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాడు. ఈయన పీరియడ్లో అఫీషియల్గా నార్థరన్ సర్కార్ డిస్ట్రిక్ట్స్ అండ్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసినాం? బ్రిటిష్కి హ్యాండ్ ఓవర్ చేసినాం, నిజాం అలీ ఖాన్ పీరియడ్కి సంబంధించి. అంతే, ఇంకేమన్నా? నిజాం అలీ ఖాన్ స్టార్టింగ్లో ఈయన ఫ్రెంచ్ సపోర్ట్ తీసుకున్నాడు. ఈయన పీరియడ్లో ఉన్న ఆఫీసర్ పేరు రెమాండ్స్. సో ఈయన పీరియడ్లో హైదరాబాద్కి బ్రిటిష్ ఆర్మీ వస్తుంది. బ్రిటిష్ ఆర్మీని హైదరాబాద్ రెసిడెన్సీ అన్నాం. హైదరాబాద్ రెసిడెన్సీగా ఫస్ట్ రెసిడెంట్ క్రిక్స్ ప్యాట్రిక్స్. సో ఈయన కోసం రెసిడెన్సీ భవన్ కూడా కన్స్ట్రక్ట్ చేసిన అనుకున్నాం మనం. అదే కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకున్నాం, అంతే కదా? సో నెక్స్ట్ ఎవరు వస్తారు? సికందర్ జా. ఈయన పేరు మీద ఏంటి సిటీ? సికింద్రాబాద్ సిటీ. సో ఈయన పీరియడ్లో ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ రెసిడెన్సీకి, అంటే హైదరాబాద్ రెసిడెంట్కి ఎవరు వస్తారు? హెన్రీ రసల్స్. సో ఇక్కడ ఈయన ఏం స్టార్ట్ చేస్తాడు? రసల్స్ బ్రిగేడ్. రసల్స్ బ్రిగేడ్ తోటి మనం ఎవరి దగ్గర నుంచి అప్పు చేస్తున్నాం? పామర్ అండ్ కంపెనీ దగ్గర నుంచి అప్పు చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎవడు వస్తాడు? నాసిర్ ఉద్దౌలా పీరియడ్లో మెయిన్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అనుకున్నాం? ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి? వహబీ మూమెంట్, అంతేనా కదా? సో ఏంటి వహబీ మీన్స్? సో ఇది ఎవరికి ఎగ్నెస్ట్? క్రిస్టియన్స్కి అండ్ సిఖ్స్కి ఎగ్నెస్ట్ మూమెంట్. ఎవరు వహబీ మూమెంట్ లీడర్ తెలంగాణలో? హైదరాబాద్లో, తెలంగాణలో అడిగింది నేను. సర్ అహ్మద్ రాయ్ బర్వేలి, నార్త్ ఇండియాలో లీడర్. ముబారిజ్ ఉద్దౌలా, అంతే కదా? ముబారిజ్ ఉద్దౌలా ఉంటాడు. ముబారిజ్ ఉద్దౌలాని అరెస్ట్ చేస్తారనుకున్నాం మనం, అంతే కదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా సెకండ్ది విరార్ అగ్రిమెంట్. ఎప్పుడు? ఇయర్ 1853. విరార్ అగ్రిమెంట్ ఎప్పుడు? 1853. ఎవరెవరికి అగ్రిమెంట్ మీద సైన్ ఎవరు చేస్తారు? సిరాజ్ ఉల్ ముల్క్, హైదరాబాద్ దివాన్. నెక్స్ట్ ఎవరు? డలౌసీకి మధ్యలో అగ్రిమెంట్ అవుతుంది అనుకున్నాం. సో ఈ బాధతోటి ఎవరు పోతారు? సిరాజ్ ఉల్ ముల్క్ చనిపోవడంతో ఎవరు వస్తాడు హైదరాబాద్ దివాన్గా? సాలార్ జంగ్ 1 మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి మనం హైదరాబాద్ దివాన్ చేసినాం. నాసిర్ ఉద్దౌలా పీరియడ్లో సిపాయి మ్యూట్ని స్టార్ట్ అయినప్పుడు నాసిర్ ఉద్దౌలా చనిపోయింది అనుకున్నాం. ఇక్కడ దాకా వచ్చినాం. నెక్స్ట్ ఎవరు చూడాలి మనకి? అఫ్జల్ ఉద్దౌలా, అఫ్జల్గంజ్ మాస్క్యూ, అఫ్జల్గంజ్ మార్కెట్, ఇవన్నీ ఈయన పీరియడ్లోనే. సో అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం డిస్కస్ చేద్దామంటే, సిపాయి మ్యూట్ని కంటిన్యూ అవుతుంది 1857లో. 1857 to 1858 సిపాయి మ్యూట్ని. సిపాయిస్ అంటే ఎవరు అనుకున్నాం మనం? బ్రిటిష్ ఆర్మీలో వర్క్ చేస్తున్న ఇండియన్ సోల్జర్స్ ఏమన్నా మనం? సిపాయిస్. సో ఈ సిపాయిస్ ఎక్కడ? మీరట్లో ఒక రెబెలియన్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రెబెలియన్. సో హైదరాబాద్లో కూడా ఈ సిపాయి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా హైదరాబాద్ కన్నా ముందు ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుందండి సిపాయి మూమెంట్. సిపాయి మ్యూట్ని ఎవరిని టార్గెట్ చేస్తున్నాం? బ్రిటిష్ ఆర్మీని టార్గెట్ చేస్తాం, అంతే కదా? బ్రిటిష్ ఆఫీసర్స్ని అటాక్ చేయడం. మరి వీళ్ళని అటాక్ చేయాలంటే వెపన్స్ ఎక్కడున్నాయి? ఎవరి వెపన్స్ వాడాలా? బ్రిటిష్ వెపన్స్ తీసుకునే వాడాలా. RRR సినిమా అదే పంచాయతీ. RRR సినిమా స్టోరీ ఏంది? వాడికి వెపన్స్ దొరకవు కాబట్టి, వెపన్ వాల్యుబుల్ కాబట్టి ఏం చేయాలా? ఆ వెపన్స్ కాజేయడం కోసం సినిమాలో స్టోరీ అవుతుంది. కానీ అట్లనే వీళ్ళు ఏం చేస్తారంటే, వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అనుకుంటే బ్రిటిష్ ఎక్కడ సక్సెస్ అవుతుందంటే ఆ వెపన్స్కి సంబంధించిన డిపోస్ అన్ని క్లోజ్ చేస్తారు. అక్కడ ఫెయిల్ అవుతామండి. సో ఇప్పుడు సిపాయి మీట్ని హైదరాబాద్ కన్నా ముందు ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుంది. దీన్ని స్టార్ట్ చేసిన వాడు మాల్వి ఇబ్రహీం. ఎవరైనా మాల్వి ఇబ్రహీం స్టార్ట్ చేస్తానండి, ఔరంగాబాద్లో స్టార్ట్ చేస్తాడు. అంటే హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్లోనే హైదరాబాద్ కన్నా ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుంది. మాల్వి ఇబ్రహీం అండ్ మాల్వి అల్లావుద్దీన్లు ఈ మూమెంట్ని ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఇది ఔరంగాబాద్లో స్టార్ట్ చేస్తానండి. సో హైదరాబాద్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ రెసిడెన్సీ ఉంది. హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ ఆర్మీని మనం ఏమన్నాం? హైదరాబాద్ రెసిడెన్సీ అన్నాం. ఈ హైదరాబాద్ రెసిడెన్సీ మీద జూలై 17న అటాక్ చేస్తానండి. ప్రెసిడెన్సీ బిల్డింగ్ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ చేసే పర్సన్ పేరే తురేబజ్ ఖాన్. ఎవరైనా? తురేబజ్ ఖాన్. ఇందాక డిస్కస్ చేసినాం మనం. కోటి టు అబిడ్స్ రోడ్, తురేబజ్ ఖాన్ రోడ్డే ఉంటుంది. ఎందుకంటే ఈయన బర్త్ ప్లేస్ అబిడ్స్. ఇక్కడ పిల్లగాడే, అంటే అప్పుడు పిల్లగాడు, ఇప్పుడు కాదు. ఓకేనా? తురేబజ్ ఖాన్, మాల్వి అల్లావుద్దీన్ ఉన్నారండి. ఆ పీరియడ్లో హైదరాబాద్ రెసిడెంట్గా కల్నల్ డేవిడ్సన్ ఉంటాడు. హైదరాబాద్ రెసిడెంట్ ఎవరు? కల్నల్ డేవిడ్సన్ ఉంటాడు. సో ఈ పీరియడ్లో తురేబజ్ ఖాన్ అటాక్ చేస్తున్నప్పుడు సాలార్ జంగ్ ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడు. సాలార్ జంగ్ స్ట్రాటజీ ఏంటంటే, బ్రిటిష్కి ఫేవర్గా ఉంటే తప్ప హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ సస్టైన్ కాదు. ఎవరికి సపోర్ట్ ఉండాలా? బ్రిటిష్కి ఫేవర్ ఉండాలి. బ్రిటిష్కి ఫేవర్ ఉండాలన్నప్పుడు సిపాయి మ్యూటనీలో ఎవరైతే తురేబజ్ ఖాన్ లాంటి రెబలియన్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అవుతారండి. మాల్వి అహ్మద్ మీద, తురేబజ్ ఖాన్ మీద అప్పటికే 5,000 రూపీస్ డిక్లేర్ చేస్తాడు గవర్నమెంట్. అంటే ప్రాణాలతో తెచ్చినా, చంపి తీసుకొచ్చి తల తెచ్చి ఇచ్చినా సరే 5,000 ఇస్తారని అనౌన్స్ చేస్తాను. అప్పట్లో 5,000 అంటే చాలా పెద్ద అమౌంట్. సో ఇట్లాంటి పీరియడ్లో అటాక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అటాక్ జరిగినప్పుడు తురేబజ్ ఖాన్ని మెదక్ డిస్ట్రిక్ట్లో ఎన్కౌంటర్ చేసి చంపేస్తారండి. ఎక్కడ చంపేస్తారు? మెదక్ డిస్ట్రిక్ట్లో ఎన్కౌంటర్ చేస్తారండి. తురేబజ్ ఖాన్ ఎన్కౌంటర్ అవడంతో ఇది క్లోజ్ అయిపోతుంది మూమెంట్. ఆ తర్వాత తురేబజ్ ఖాన్తో పాటు మాల్వి అల్లావుద్దీన్ ఉంది కదా, మాల్వి అల్లావుద్దీన్ని అండమాన్ నికోబార్ జైలుకి షిఫ్ట్ చేస్తానండి. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఫస్ట్ అండమాన్ జైలుకి పంపిన ప్రిజనర్ ఎవరైనా ఉంటే ఆయన మాల్వి అల్లావుద్దీన్. ఎవరైనా? మాల్వి అల్లావుద్దీన్. 1857 సిపాయి మ్యూటనీ లీడర్ హైదరాబాద్లో. మాల్వి అల్లావుద్దీన్ ఎక్కడికి పంపించినాం? అండమాన్ పంపించినాం. తురేబజ్ ఖాన్ని ఎన్కౌంటర్ చేసినామండి. సో ఎన్కౌంటర్ చేయడంతో ఏమైందంటే కంప్లీట్గా సిపాయి మ్యూటనీ ఇక్కడ క్లోజ్ అయిపోద్దండి. జస్ట్ 2 ఇన్సిడెంట్స్. హైదరాబాద్ రెసిడెన్సీ మీద మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారండి, అంత సపోర్ట్ దొరకదు. యాక్చువల్గా ఈ సిపాయి మ్యూటనీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే, వహబీ మూమెంట్ ఉంది కదా, ఎవరైతే వహబీస్ ఉన్నారో వహబీ మూమెంట్ చేసే వాళ్ళు సిపాయి మ్యూటనీకి సపోర్ట్ చేస్తారు. ఎక్కువ మంది ముస్లిమ్స్ వస్తున్నారు, మనం ఆటోమేటిక్గా హైదరాబాద్ రెసిడెన్సీ మీద అటాక్ చేయొచ్చు అని మన వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మెజారిటీ ముస్లిమ్స్ దీనికి సపోర్ట్ చేయరు. ఎందుకు సపోర్ట్ చేయరు అంటే, సాలార్ జంగ్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? బ్రిటిష్కి. హైదరాబాద్ నిజాం ఎవరికి సపోర్ట్ చేస్తాడు? బ్రిటిష్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి అందరూ సైలెంట్ అయితే ఈ తురేబజ్ ఖాన్, మాల్వి అహ్మద్ లాంటి వాళ్ళు మాత్రమే కొద్ది మంది మిగులుతున్నారు. వీళ్ళు జస్ట్ ప్రొటెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే సిపాయి మ్యూటనీ అయిందో, హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా అండ్ సాలార్ జంగ్ సపోర్ట్ తోటి బ్రిటిష్ సౌత్ ఇండియా మొత్తం వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకుంటుందండి. సౌత్ ఇండియాలో ఎక్కడైతే సిపాయి మ్యూటనీ స్టార్ట్ అవుతుందో దాన్ని అక్కడ సప్రెస్ చేస్తారు. ఎవరి సపోర్ట్ తోటి? అఫ్జలుద్దౌలా సపోర్ట్ తోటి బ్రిటిష్ సప్రెస్ చేస్తుంది. సో దీంతో బ్రిటిష్ రాణి గారు మనకి ఏమైందిగా పడిపోతుందండి. ఓకేనా? ఫ్లాట్ అవుతుంది. ఎందుకవుతుంది? ఇండియాలో ఇంత ఫెయిత్ఫుల్ కింగ్ ఎవరు కనపడలే ఆమెకి. అది ఒక ముస్లిం కింగ్. మళ్ళా అప్పటికే బ్రాహ్మిన్స్ 100% బ్రాహ్మిన్స్ బ్రిటిష్కి ఫేవర్. ఓకేనా? ఇండియాలో మీరు ఎవరైనా ఇప్పుడు ఇండిపెండెన్స్ మూమెంట్లో ఉన్నాం మేము అది ఇది అని చెప్పినా అసలు సమస్య లేదు. బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి మెజారిటీ బ్రాహ్మిన్ లీడర్స్ అందరూ బ్రిటిష్కి సపోర్ట్ ఉంటారండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ముస్లిమ్స్ నుంచి సపోర్ట్ చాలా తక్కువ బ్రిటిష్కి, ఇక్కడ మాత్రం సపోర్ట్ దొరుకుతుంది. సో దీంతో ఏం చేస్తానండి, 1861లో బ్రిటిష్ ఏం చేస్తుంది? స్టార్ ఆఫ్ ఇండియా టైటిల్ ఇస్తుందండి. ఎవరికి ఇస్తుంది? అఫ్జలుద్దౌలాకి స్టార్ ఆఫ్ ఇండియా వస్తుంది. సాలార్ జంగ్ లండన్ పోతాడు. లండన్ పోతే సాలార్ జంగ్ ఏమిస్తారు? పిహెచ్డి డాక్టరేట్ కూడా ఇస్తారండి. సాలార్ జంగ్ ఏమిస్తారు? డాక్టరేట్ ఇస్తున్నారు. అక్కడ క్వీన్ తోటి మనోడు లంచ్ కూడా చేస్తారండి. సో స్టార్ ఆఫ్ ఇండియా టైటిల్ ఇచ్చిన అఫ్జలుద్దౌలాకి, దీంతో
బిరార్ అగ్రిమెంట్ 1853లో నాసిరుద్దౌలా పీరియడ్లో మనం ఏం తీసుకుంది బ్రిటిష్ మన దగ్గర నుంచి? బెరార్ తీసుకుంది. బెరార్, రాయచూర్, ఉస్మానాబాద్. అడిషనల్గా మనకి ఏం గిఫ్ట్ ఇస్తారు? షోలాపూర్ని కూడా గిఫ్ట్ ఇస్తారు. మనకేం ఎంత ఉంది? డెబిట్ ఎంత ఉంది? అప్పుడు లోన్ ఎంత ఉంది? 64. అంటే కొంత పే చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఒక 50 lakhs మిగిలింది. ఈ 50 lakh లోన్లు ఏం చేసినారు వాళ్ళు? క్యాన్సిల్ చేసిండండి. రుణమాఫీ స్కీమ్ ఏ స్కీమ్ నడుస్తుంది? రుణమాఫీ స్కీమ్ చేసిండండి. ఇక్కడ నుంచి ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఏంటి అఫ్జల్ పీరియడ్లో అంటే, అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్లో నిన్నటిదాకా హైదరాబాద్ నిజామ్స్ ఎవరికి ఫిడేటరీస్ అనుకున్నాం మనం? మొఘల్స్. ఎప్పుడైతే బహదూర్ షా టూని అరెస్ట్ చేసి రంగూన్ జైలుకి షిఫ్ట్ చేస్తారో, సో ఇక్కడ మొఘల్ ఎంపైర్ అంతా క్లోజ్ అయిపోయిందండి. సో డైరెక్ట్ ఎవరు రూల్ వస్తుంది ఇక్కడ? బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేస్తుంది ఇండియాని. మొఘల్స్ తర్వాత ఇండియాని ఎవరు రూల్ చేస్తారంటే బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేస్తుంది. ఇండియాకి సంబంధించిన అఫైర్స్ అన్ని ఇంగ్లాండ్లో చూడడం కోసం ఒక మినిస్టర్ ఉంటాడు, ఆయనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం. ఇండియాలో ఉన్న అఫైర్స్ అన్ని చూడడం కోసం, ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ చూడడం కోసం ఉన్న ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్రాయ్. వాళ్ళు నిన్న క్లారిటీ ఇచ్చిన ఓకేనా. వాళ్ళు డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న దగ్గర గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రిన్సిలీ స్టేట్స్ తోటి రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు వైస్రాయ్గా వర్క్ చేస్తాడు. సో 1857 సిపాయి మ్యూట్ని కంప్లీట్గా ఇండియాని తీసిపోయి ఎవరి చేతిలో పెట్టింది? ఇంగ్లాండ్ పార్లమెంట్లో పెట్టిందండి. ఇక నుంచి ఇండియాకు అవసరమైన లాస్ అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇంగ్లాండ్ పార్లమెంట్ ప్రిపేర్ చేస్తే ఆ లాస్ ఏమన్నా మనం కౌన్సిల్ యాక్ట్స్ అన్నాం. ఈ కౌన్సిల్ యాక్ట్స్ కూడా టైటిల్స్ ఎట్లా ఇస్తారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్లస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మింటో మార్లే రిఫార్మ్స్, మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఇది 1857 తర్వాత చేంజెస్. సో ఎప్పుడైతే ఇండియాలో అట్లాంటి చేంజెస్ వచ్చినాయి, ఇదే పీరియడ్లో ఏమైంది? ఎప్పుడైతే మొఘల్స్ పోయినరో, సో అఫ్జల్ ఉద్దౌలా అనేటోడు నిన్నటిదాకా ఫిడేటరీ. సో ఇండియాలో హైదరాబాద్ కింగ్స్లో ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా అని చెప్పొచ్చు. సో ఈయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాడు. ఈయన పేరు మీద ఫస్ట్ టైం ఏ సిక్కా? హలిసిక్కా కాయిన్స్ని ప్రింట్ చేశారండి. అఫీషియల్గా కరెన్సీ ప్రింట్ చేస్తారు. ఎవరి పేరు మీద ప్రింట్ చేస్తారంటే హైదరాబాద్ నిజామ్స్ పేరు మీద ఇది జరుగుతుందండి ఈ పీరియడ్లో. ఇక నుంచి బ్రిటిష్కి హైదరాబాద్ నిజాంకి మధ్యలో రిలేషన్ బాగా స్ట్రాంగ్ అయింది. నిన్నటిదాకా బ్రిటిష్ హైదరాబాద్ నిజాంతో ఎట్లుంది? ఎక్కడైతే ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నిటిని గుంజుకునే దానికే ఫోకస్ పెట్టింది బ్రిటిష్. ఇప్పుడు గుంజుకుందా? తిరిగిస్తుందా? తిరిగిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యలో అఫ్జల్ వర్సెస్ సాలార్ జంగ్కి ఒక ఇష్యూలో డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఎవరెవరికి? అఫ్జల్ ఉద్దౌలాకి, సాలార్ జంగ్కి. సో అఫ్జల్ ఉద్దౌలా సాలార్ జంగ్ని టెర్మినేట్ చేస్తాడు. కానీ బ్రిటిష్ ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళీ సాలార్ జంగ్ని ఎట్లా అపాయింట్ చేస్తారు? దివాన్గా అపాయింట్. అంటే ఇక నుంచి హైదరాబాద్లో అడ్మినిస్ట్రేషన్లో కంప్లీట్గా డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరిది నడుస్తుంది? బ్రిటిష్ది నడుస్తుంది సాలార్ జంగ్ త్రూ. సాలార్ జంగ్ 1000% బ్రిటిష్కి ఫేవర్గా ఉంటాడండి. సో ఇది అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్లో. ఇక అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్లో మనకి 1860s ఎస్పెషల్లీ, తర్వాత డిస్కస్ చేస్తాం, రామ్జీ గోండ్ రెవల్యూషన్ చూడొచ్చండి. ఓకేనా. ఏ గోండ్ ఇది? రామ్జీ గోండ్. ఐడియా ఉన్నాడా? చాలాసేపు డిస్కస్ చేస్తాం తర్వాత, ఇప్పుడు నేను దీని జోలికి పోవట్లేదు. నిర్మల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్లో ఉంటాడు రామ్జీ గోండ్. ఒక ట్రైబు. బెరార్ అగ్రిమెంట్ ఎప్పుడైతే అవుతుందో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కొంత ఫారెస్ట్ని కూడా బ్రిటిష్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు హైదరాబాద్ నిజాం. దీంతో అక్కడ ఫారెస్ట్ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బ్రిటిష్. ఆదిలాబాద్ ఫారెస్ట్లో ఉన్న ట్రైబ్ దేని మీద డిపెండ్ అయి ఉన్నది? వాళ్ళ లైఫ్ అంతా ఫారెస్ట్, అడవుల మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళు. ఏ అగ్రికల్చర్ వాళ్ళంతా షిఫ్టింగ్ అగ్రికల్చర్, పోడు కొట్టుకొని బతుకుతారండి అంతే. అంటే అడవి నరుక్కుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ చేస్తో బ్రిటిష్, రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఒక ఏరియాని రిజర్వ్ ఫారెస్ట్గా పెట్టిందంటే అక్కడ మనుషులు ఉండడానికి కూడా లేదు. అట్లాంటి వీళ్ళ గుడాలన్నీ ఖాళీ చేయమంటది. ట్రైబ్ ఎక్కడికి పోతారు? సో అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ రామ్జీ గోండ్ అక్కడ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటాడు. నిర్మల్లో ఒక ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేసి బ్రిటిష్ని ఛాలెంజ్ చేస్తాడు. చేసి అంటే మీరు రామ్జీ గోండ్ కొమరం భీం కన్నా బిఫోర్ ఎవరు వర్క్ చేస్తారు మన దగ్గర? రామ్జీ గోండ్ కనిపిస్తాడు. కొమరం భీం కన్నా ముందున జల్ జంగిల్ జమీన్ అంటాం మనం తర్వాత. కానీ ఆ కాన్సెప్ట్ ముందే ఎవరు ఇండైరెక్ట్గా ఎవరిస్తారు? రామ్జీ గోండ్. స్లోగన్ ఇవ్వకపోవచ్చు కానీ ఆయన కాన్సెప్ట్ కూడా అది. నిర్మల్లో ఉంటే హైదరాబాద్ నిజాం అఫ్జల్ ఉద్దౌలా ప్లస్ బ్రిటిష్ కలిసి అటాక్ చేస్తుంది నిర్మల్ ఫోర్ట్ మీద.
అటాక్ చేస్తే రామ్జీ గోండ్ అండ్ 1000 ఫాలోవర్స్ అందరిని కలిసి ఒక చెట్టు మర్రి చెట్టుకి ఒకేసారి హ్యాంగ్ చేసి పడేస్తాను 1000 మెంబర్స్ని. సో ఈ రామ్జీ గోండ్కి సంబంధించిన ఈ రెబలియన్ ఎవరి పీరియడ్లో నడుస్తుంది? అఫ్జలుద్దౌలా. ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రామ్జీ గోండ్ అఫ్జలుద్దౌలా. ఇంతకొచ్చు రామ్జీ గోండ్ గురించి నేను తర్వాత ట్రైబల్ మూమెంట్ ఉంటుంది, ఆ ట్రైబల్ మూమెంట్లో రామ్జీ గోండ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎవరు డిస్కస్ చేద్దాం? కొమరం భీమ్ డిస్కస్ చేద్దాం. బంజారాస్ రెవల్యూషన్స్ కూడా 1 or 2 ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం అక్కడ. క్లియర్? సో రామ్జీ గోండ్ రివోల్ట్ కనిపిస్తుంది ఈ పీరియడ్లో. ఇది కాకుండా అఫ్జలుద్దౌలా పీరియడ్లో ఇంకొక ఈయన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఏంటి అఫ్జల్ పీరియడ్లో కన్స్ట్రక్షన్స్ అంటే, మూసీ రివర్ మీద అఫ్జల్గంజ్ బ్రిడ్జ్, దాన్ని నయాపూల్ అంటాం, ఉంది ఇప్పుడు. అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దాన్ని ఏమన్నా నయాపూల్ బ్రిడ్జ్ని కట్టిస్తున్నాడు. సో ఈయన మహబూబియా స్కూల్ని స్టార్ట్ చేస్తాడు ఈయన పీరియడ్లో. ఏ స్కూల్? మహబూబియా స్కూల్. ఇవన్నీ ఈయన కాదు స్టార్ట్ చేసేది, ఎవరు? ఈయన పీరియడ్లో ఎవరు? దివాన్ సాలార్ జంగ్ స్టార్ట్ చేస్తున్నాడు. సికింద్రాబాద్లో సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డక్కన్ టైమ్స్ స్టార్ట్ అయిద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ ఆర్ తెలంగాణలో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంటి అంటే డక్కన్ టైమ్స్. డక్కన్ టైమ్స్ ఎవరి పీరియడ్లో స్టార్ట్ అవుతుంది? అఫ్జల్ పీరియడ్. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి? ఇండియాలో ద బెంగాల్ గెజిట్. ఎవరు దాని ఫౌండర్, ఎడిటర్? జేమ్స్ అగస్టస్ ఈకే. ఉన్నదా? పేరున్నట్టుందా? కావాలి కదా. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్, ఇంగ్లీష్లో. రీజనల్ లాంగ్వేజ్లో ఫస్ట్ న్యూస్ పేపర్ అప్పుడే అది ఇంగ్లీష్, డెక్కన్ టైమ్స్. బెంగాలీ పేపర్ ఫస్ట్. ఎవరు దాన్ని రాసింది? రాజా రామ్మారావు. ఏంటి న్యూస్ పేపర్ పేరు? ఇండియన్ హిస్టరీ మోడర్న్ కాలేదు అనకండి, అయిన వాళ్ళు ఏం చెప్పాలి. పోనీ తెలుగులో ఫస్ట్ న్యూస్ పేపర్? తెలుగులో ఫస్ట్ న్యూస్ పేపర్ ఈనాడా? నమస్తే తెలంగాణ. చెప్పచ్చు కదా. గోల్కొండ ఎప్పుడో 30s సురవరం ప్రతాప్ రెడ్డి. సత్యదూత తెలుగులో నేను చెప్పింది. బెల్లారి క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేస్తారు తెలుగులో ప్రింట్ అయిన ఫస్ట్ బుక్ తెలుగులో ఫస్ట్ బుక్ ఏంది? పోనీ హైదరాబాద్లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డెక్కన్ టైమ్స్ స్టార్ట్ అయిద్దండి. ఇక నెక్స్ట్ ఈయన పీరియడ్లోనే అఫ్జలుద్దౌలా పీరియడ్లో హైదరాబాద్ టు షోలాపూర్ హైవే, దీన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా గ్రాండ్ ట్రంక్ రోడ్? రివర్ ఇండస్ టు రివర్ గంగా. దీన్ని మౌర్యాస్ బిల్డ్ చేసినట్టుగా మొగస్తనీస్ ఇండికాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని డిస్కస్ చేసి ఉండాలి ఎక్కడో, ఇనకపోతే రాజు చేస్తారు. అట్లాంటిది హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్లో కూడా ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? హైదరాబాద్ టు షోలాపూర్. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్. నెక్స్ట్ హైదరాబాద్లో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. హైదరాబాద్లో ఫస్ట్ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. హైదరాబాద్లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అండ్ పోస్టల్ స్టాంప్ అఫ్జలుద్దౌలా పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. అబిడ్స్లో ఉంది ఇప్పటికీ పోస్ట్ ఆఫీసు. ఇవన్నీ ఈ రిఫార్మ్స్ అన్ని ఎవరి రిఫార్మ్స్? సాలార్ జంగ్ రిఫార్మ్స్ అని చెప్పొచ్చండి. సో ఈయన పీరియడ్లోనే చౌమహల్లా ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ని కంప్లీట్ చేస్తాడు. యాక్చువల్గా నాసిరుద్దౌలా పీరియడ్లో చౌమహల్లా ప్యాలెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరి పీరియడ్లో? నాసిరుద్దౌలా పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. ఈయన పీరియడ్లో దీన్ని ఎండ్ చేస్తాడు. యాక్చువల్గా చౌమహల్లా అంటే 4 ప్యాలెసెస్, సింగిల్ ప్యాలెస్ కాదు. ఒకే ప్లేస్లో ఎన్ని ప్యాలెస్లు ఉంటాయి? 4 ప్యాలెస్లు ఉంటాయి. ఒకటి అఫ్జల్ మహల్, ఒకటి మహతాబ్ మహల్, 2 ఆఫ్తాబ్ మహల్, నెక్స్ట్ తహినియత్ మహల్. ఇందులో ఇరాన్ కింగ్ ప్యాలెస్ ఉంటాయి, షా ప్యాలెస్ అంటాం. ఇరాన్ కింగ్ షా ప్యాలెస్ని బేస్ చేసుకొని, దాని ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని దీన్ని పెడతారండి. ఈ చౌమహల్లా ప్యాలెస్ ఎంట్రన్స్లో ఒక వాల్ క్లాక్ ఉంటుంది, ఒక క్లాక్. ఆ క్లాక్ని కిలావత్ క్లాక్ అంటామండి. ఏమంటాం?
కిలావత్ క్లాక్. ఇది స్టార్ట్ చేసి 250 years అయింది, స్టిల్ వర్కింగ్. మరి ఆగలేదట, అర్ధరాత్రి ఆగిందో రిపేర్ చేసినో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. సో ఏ క్లాక్ ఇది? కిలావత్ క్లాక్ వర్క్ చేస్తూనే ఉందండి. ఇది ఎవరికి సంబంధించింది? అఫ్జల్. మీరు అఫ్జల్ అంటే సిపాయి మీట్ని, అఫ్జల్ అంటే సాలార్ జంగ్. సాలార్ జంగ్ రిఫార్మ్స్ అన్ని ఎవరి పీరియడ్లో? అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్లో కనిపిస్తాయండి. సో ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా. ఫస్ట్ అలీసిక్కా ప్రింట్ చేసింది ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా. సో ఈయన పీరియడ్లో నయాపూల్ బ్రిడ్జు, అలీసిక్కా ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది అఫ్జల్. సో ఈ పీరియడ్లోనే మనం సాలార్ జంగ్ డిస్కస్ చేయాలి. నేను సాలార్ జంగ్ టాపిక్ సపరేట్గా డిస్కస్ చేస్తాను. అందరు కంప్లీట్ అయిన తర్వాత సాలార్ జంగ్, ఎందుకంటే సాలార్ జంగ్ 3 kings దగ్గర వర్క్ చేస్తారండి 30 years. సాలార్ జంగ్ ఎవరి పీరియడ్లో అపాయింటెడ్ అండి? నాసిర్ ఉద్దౌలా పీరియడ్లో అపాయింటెడ్. తర్వాత ఎవరి దగ్గర వర్క్ చేస్తాడు? అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్ వర్క్ చేస్తాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కింగ్ అయ్యేటప్పటికి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏజ్ ఎంత? 3 years. సో 3 years కాబట్టి ఆయన ఉయ్యాల్లో పడుకొని ఉంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేసినారు? సాలార్ జంగ్. అందుకని సాలార్ జంగ్ రిఫార్మ్స్ అన్ని ఎవరి పీరియడ్లో కంప్లీట్ అవుతాయి? మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్లో ఇవన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అయిన తర్వాత సాలార్ జంగ్ డిస్కస్ చేద్దాం. సాలార్ జంగ్ రిఫార్మ్స్ అన్నీ ఉంటాయి. ఇది గ్రూప్ 1లో అయితే ఒక జనరల్ క్వశ్చనే వస్తాడు, 10 marks క్వశ్చన్. సాలార్ జంగ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తాడు, ఓకేనా? అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ చేస్తాడు, రెవెన్యూ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, నెక్స్ట్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తాడు, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనే స్కూల్స్ పెడతా ఉన్నాడు. వీటితో పాటు కమ్యూనికేషన్ డెవలప్ చేస్తాడు. హైదరాబాద్లో పర్మనెంట్ కోర్ట్స్, దివానీ ఈ అదాలత్, ఏంటది? దివానీ అదాలత్ లాంటి కోర్ట్స్ని స్టార్ట్ చేస్తాడండి. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని ఈయన పీరియడ్లోనే స్టార్ట్ అవుతాయి. అంటే హైదరాబాద్ అనేది సాలార్ జంగ్ లేకపోతే మోడర్న్ హైదరాబాద్ లేదు. హైదరాబాద్ ఇంత మోడర్నైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఇదే పీరియడ్లో హైదరాబాద్ టు బాంబే టెలిగ్రాఫ్ లైన్ వేస్తారండి. టెలిగ్రాఫ్ విన్నారా పేరు? ఒకప్పుడు టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉండే. ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ. మీరు సెల్ ఫోన్ వాడతారండి, అంతే కదా? మొబైల్ వాడతారు. మీరు మొబైల్ కన్నా ముందు ఇన్ఫర్మేషన్ దేంతో ఇచ్చేటోళ్ళు? ల్యాండ్ లైన్కి మొబైల్కి మధ్యలో పేజర్ అని ఒకటి ఉంటుంది. పేజర్ అనేది ఒక చిన్న వాచ్ లాగా ఉంటుంది. మీరు పుష్ప సినిమాలో వస్తుంది కదా, ఒక చిన్నవాడికి ఒక మెసేజ్, అది పేజర్. పేజర్లో మాట్లాడడానికి ఉండదు, కాల్ చేయని మెసేజ్ పంపడానికే ఉంటుంది. నెంబర్ పెట్టి మెసేజ్ చేయమంటే చేస్తారండి పేజర్స్. అది పెద్ద ఎక్కువ రోజులు సక్సెస్ కాదు. తర్వాత ఏమొచ్చింది దానికి దేనికిపోతే ల్యాండ్ లైన్స్. మరి ల్యాండ్ లైన్స్ కన్నా ముందు లెటర్స్. కానీ లెటర్ మరి ఇవాళ వేస్తే 1 monthకో 2 monthస్కో పోతుంది. అర్జెంట్ ఇన్ఫర్మేషన్ పోవడానికి అప్పుడు వాడిన టెక్నాలజీ టెలిగ్రాఫ్ అనేది ఒక లైను. పాత సినిమాలు చూస్తే మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లోనే ఒకటి వస్తుందండి, చిన్న తంతి అంటారు తెలుగులో. అంటే విలేజ్ టు విలేజ్ టెలిగ్రాఫ్ లైన్స్ ఉండేవి. అంటే ఇది వైర్. మీరు అక్కడికి వాడికి లెటర్ పంపాలంటే వీడి సిగ్నల్ కొడతాడు. ఒక దెబ్బ కొడితే ఏ పోతుంది అక్కడికి. వాడి జడ్డు కొట్టాలంటే 26 times ప్రెస్ చేస్తే అక్కడ ఆ వైర్ 26 times అట్లా అయితే అక్కడ రాసుకుంటాడు. ఉండే ఒకప్పుడు ఇవే టెక్నాలజీస్. మీరు కలకత్తా టు లండన్ వేసారు టెలిగ్రాఫ్ లైన్. బ్రిటిష్ వాడు ఇన్ఫర్మేషన్ మరి ఎట్లా పోవటం 4 months రావటం 4 months కదా. టెలిగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్స్ వచ్చాయండి. అట్లాంటి ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ హైదరాబాద్ టు బాంబే ఎవరి పీరియడ్లో ఇస్తారండి? రైట్. వీళ్ళు సముద్రం అడుగున టెలిగ్రాఫ్ లైన్స్ వేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. బాంబే టు కలకత్తా టు లండన్ లింక్ ఉందండి. ఇప్పుడు మన కేబుల్స్ ఎట్లా వర్క్ చేస్తారండి? నెట్వర్క్, దాన్ని ఏమంటారు? ఇంటర్నెట్. ఎట్లయితే కేబుల్స్ ఇంటర్నెట్ త్రూ కేబుల్ వస్తుందండి. మీరు సర్వర్ నుంచి కేబుల్స్ లింక్ అయ్యి కేబుల్స్ నుంచి టవర్స్ లింక్ అవుతాయి. మెయిన్ సర్వర్కి అయితే కేబులే లింక్ ఉంటుంది 90% ఇప్పుడు. సో అట్లా అక్కడ ఏముండేది అప్పుడు అంటే కమ్యూనికేషన్లో ఏముండేది? టెలిగ్రాఫ్ ఉండేది. తంతి తపాలా అని ఉండేదండి మా చిన్నప్పుడు. అంటే మీ చిన్నప్పుడు కూడా టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్. టెలిగ్రాఫ్ పోయింది, పోస్టల్ మిగిలింది. ఇప్పుడు పోస్టల్ కూడా అయిపోయింది, పోస్ట్ పని కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ సర్వే చేయడం కోసం ఏం చేస్తారు? మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎట్లా కన్వర్ట్ అవుతుందండి? బ్యాంకింగ్కి వచ్చిందండి వాళ్ళు కూడా.
లేకపోతే పోస్ట్ ఆఫీసులన్నీ అయిపోతాయి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలని వాళ్ళు కూడా బ్యాంకింగ్ వైపు వచ్చేసినండి. పోస్టల్ డిపార్ట్మెంట్స్ కూడా ఫ్యూచర్లు అన్ని బ్యాంక్స్ వాళ్ళు బ్యాంక్స్గా కన్వర్ట్ అయిపోతున్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా. ఇవన్నీ మనప్పుడు చేంజ్ అవుతున్న చేంజెస్ ఇవన్నీ. ఓకేనా? సో ఇదంతా ఎవరి పీరియడ్లో ఇది? రైట్. చౌమహల్లా ప్యాలెస్ని కూడా కంప్లీట్ చేయగండు అఫ్జల్ ఉద్దౌలా పీరియడ్. అఫ్జల్ తర్వాత ఎవరు వస్తారండి? ఎస్, అది రాస్తాను. ముందు అఫ్జల్ని కంప్లీట్ చేద్దాం.